ఒకసారి తెలంగాణ ఉద్యమం టైంలో గుర్తు చేసుకోండి. ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఉండటం వల్ల, బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్లో విద్య ఎక్కువగా ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా చదివి ఉన్నారు కాబట్టి వాళ్ళకి విద్య ఎక్కువగా ఉంది. నిజాం నవాబుల వాళ్ళ నుండి ఉర్దూ మీడియం వలన తెలంగాణ ప్రాంతంలో అది హైదరాబాద్ సంస్థానంగా ఉండడం వల్ల అక్కడ చదువులు తక్కువనే, అందువల్ల వీళ్ళతో పోటీ పడలేక ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఉద్యోగాలు అధికంగా ఆంధ్రులు కొట్టుకుపోతున్నారు. కాబట్టి ఉద్యోగాలు అంటే నీళ్లు నిధులు నియామకాలు మాకు కావాలంటే ఆంధ్రవాడు అవతలకి పోవాలని ఉద్యమం. అప్పుడు మన ఆంధ్ర నాయకులు కూడా అదే మాట మాట్లాడారు. అవునవును అన్నారు, ఇట్లాంటిదే జరిగింది అన్నారు. అందుకనే రాష్ట్ర విభజనకు ఓకే అని కాంగ్రెస్కి సంబంధించిన ఆంధ్ర నాయకులు చెప్పారు, తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఆంధ్ర నాయకులు చెప్పారు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఏది అప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ దోచుకున్నారన్నారు, ఇప్పుడేమో మనకంటే తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఇలాంటి విచిత్రమైనటువంటి ఈక్వేషన్స్లో మరొక స్పెషల్ ఏంటంటే భారతదేశంలో 77.5% మంది అక్షరాస్యులు అంటే 32 మంది చదువులేదు. ఇది 32 మందికి చదువులేదు, 32.5 మందికి చదువులేదు 100లో. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆంధ్రలో 67.5 మంది నిరక్షరాస్యులట. ఇది 67.5% మంది చదువుకున్న వాళ్ళు అంట. అంటే 47 మంది మన దగ్గర లేరు ఈ స్టేజ్లో. అంటే 77.5 అంటే 27.5, 22.5% అక్కడ తక్కువ ఉంది. అంటే దేశవ్యాప్త సగట్లో లెక్క తీసుకుంటే 77.5% అంటే 22 మందికి 22.5 మందికి చదువు లేకపోతే మన దగ్గర 32.5 మందికి చదువు లేదు. 100లో 32.5 మందికి చదువు లేదు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సంబంధించినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్లో తేలినటువంటి అంశం ఇది.